వారి ఆధీనంలో క్వైర్ బిడ్డలందరూ చక్కగా పాటలు పాడుతూ ఉద్యమంగా సంతోషంతో చప్పట్లు కొడుతూ అందరి దగ్గర పాటల షీట్ వచ్చింది కదండి, పాటల షీట్ చూస్తూ పాటలు పాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇష్టమైనటువంటి వాళ్ళు వసంతాన్ని గారు ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వారు కూడా వచ్చి పాటలు పాడండి. హల్లెలూయా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ జీవాధిపతి నీకు స్తోత్రం. పాటల పుస్తకంలో నుండి మొదటి పాట ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం.
పుస్తకం నుండి 2వ పాట. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు అనే పాట పాడుచు యేసయ్య నామమున మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండే సమయం కాదు కాబట్టి మన దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ మన స్వరాలు తెరిచి ఆయన సన్నిధిలో స్తుతిగానాలు చేద్దాం. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాడమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాడమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. చప్పట్లు కొట్టండి ప్రతి ఒక్కరు కూడా. ఐగుప్తు నుండి వెలికి తెచ్చినాడు, సంకద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరిచినాడు. ఐగుప్తు నుండి వెలికి తెచ్చినాడు, సంకద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి వెలికి తెచ్చినాడు, సంకద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని స్థానముతో చెలగాడమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని స్థానముతో చెలగాడమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెతికినప్పుడు నీ యొక్క ఫలం లేకుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతోషించును. ఇవ్వబడిన సమయంలో వర్ధిల్లకుంటే మోడు లాంటి ఇల్లు ఎక్కిన వెతికి వేసింది. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరుద్దాం. వెతికినప్పుడు నీ అంత ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతోషించునా? వెతికినప్పుడు నీ అంత ఫలము
మాట ఏ ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు. సియోను చేరకుండా ఆగదు నా పయనం, సియోను చేరకుండా ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేర సాగిపోయెదను, నా గమ్యము చేర సాగిపోయెదను.
సాయంత్రకాల సమయంలో చక్కగా వారు క్వైర్ ప్రాక్టీస్ చేయడానికి వారి యొక్క ప్రయాస చాలా చాలా ప్రాముఖ్యమైనది. అటు రీతిలో ప్రయాసపడుతున్నటువంటి క్వైర్ బిడ్డలందరిని బట్టి నేను వారికి ప్రత్యేకమైనటువంటి పేరు చెప్పిన నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ మంచి సమయంలో మన ప్రియులు ఆత్మీయులు ఈరోజు కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించాల్సిందిగా అర్జున్ జాన్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మంచి విషయం ఏంటంటే రేపటి దినమందు వారు స్వదేశ ప్రయాణం చేయబోతున్నారు. వారు ఈ వెళ్లే ముందు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుండగా చక్కగా చప్పట్లు కొడుతూ వారిని మనము ఆహ్వానించాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కృప సింహాసన సహవాసానికి చేరువచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమనారులారా, మరి ఇంతవరకు మరి దేవుని మహాకృపను బట్టి అన్ని కార్యక్రమం చాలా చక్కగా జరిగించుకున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పుడు వాక్యపఠనం కీర్తనలు 44వ అధ్యాయము 20 నుంచి 45వ అధ్యాయము 6వ వచనం వరకు సహోదరి లక్ష్మీ రాకు గారు వచ్చి వినిపించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. కీర్తనలు 44వ అధ్యాయము 20వ వచనం నుంచి అందరూ కూడా లేద్దాం లేచి. కీర్తనలు 44వ అధ్యాయం 20వ వచనం నుంచి 45వ అధ్యాయము 6వ వచనం వరకు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 44 అధ్యాయము 20వ వచనం నుండి చివరి వరకు, 40వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. మా దేవుని నామమును మేము మర్చిన ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల మా దేవుని నామమును మేము మరిచిన ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మా సంగతిని పరిశోధింపక మానున. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మర్చి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయం నాకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. 45వ కీర్తన 1 నుంచి 6 చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడినున్నది. కావున దేవుడు నిత్యము
నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ రక్షణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చచ్చును. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఆమేన్. పరిశుద్ధ వాక్యాన్ని చదివించిన సహోదరికి కృపా సింహాసన సహవాసం తరపున క్రీస్తు పేరట వందనం తెలియజేస్తున్నాను. మంచిది, దయచేసి అందరు కూర్చుందాం. వాక్య పఠన వివరణ మన మధ్యన ఉన్న బ్రదర్ అచ్యుత్ పాలు గారు వచ్చి వివరించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని మనం చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి యొక్క గొప్ప భాగ్యాన్ని దేవుడు పాపినైనటువంటి నాకు అనుగ్రహించినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు కూడా నేను వందనములు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 44 అధ్యాయంలో చూసుకున్నట్లయితే 44 కదమ్మా, 44లో చూసుకున్నట్లయితే రచించినది దీన్ని ఎవరు రచించారు? కోరాహు కుమారులు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదంటే, తండ్రులు చూసుకున్నట్లయితే గొప్పవారు, కానీ బిడ్డల విషయంలో విఫలమైపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా నాకు? తండ్రులు చూసుకున్నట్లయితే గొప్పవారు, దేవునితో మాట్లాడినటువంటి వారు, కానీ బిడ్డల విషయంలో చూసుకున్నట్లయితే విఫలమైపోయారు. మొట్టమొదటిగా ఒకరిని చూసుకుందాం. ఎవరైనా సమూయేలు గారిని చూసుకున్నట్లయితే, సమూయేలు గారు నిజంగా చిన్న తరం నుంచే దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క బిడ్డలు ఏమైపోయారు? న్యాయాధిపతులు ఉన్నటువంటి వారు లంచాలు తీసుకున్నంత న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేశారండి. న్యాయాన్ని త్రిప్పేశారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అలాగే ఏలీ కూడా, తన కుమారులు కూడా, ఓపెనింగ్ ఫినాన్స్ కూడా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా మాంసాపేక్షలు కలిగినటువంటి వారు. ఇంకా మాంసం లేకపోతే వాళ్ళు దిగదు, ఇంకా గొంతుకి అనుకుంటారు. అలాగే దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి స్త్రీలని సైనించారు. మరి నిజంగా ఏ విధంగా అయిపోయారో మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కోరాహు కుమారులు అని ఉన్నది కదా, దేవుడు నిజంగా తండ్రి చూసుకున్నట్లయితే ఏం కావాలని కోరుకున్నాడు? తండ్రి ఏం కావాలనుకున్నాడు? సంఘంలో పోస్ట్ కావాలనుకున్నాడు. పాస్టర్ గారు నడిపించాలా, లేకపోతే వేరే వాళ్ళు నడిపించాలా? మేము పరిశుద్ధులము కాదా, మేము పవిత్రములు కాదా అని మోషే గారి మీదకని, అహరోను వారి మీదకని తిరుగుబాటు చేశాడు. ఎవరైనా ఒకటి వెళ్తే కనుక నేను ఒక్కనే మీ మీదకి వచ్చాక ఏం చేస్తాను? బయటికి వెళ్ళేస్తాను. నన్ను 250 మందిని వేసుకుని వచ్చేసాడు. మోషే గారి మీదకని, అహరోను వారి మీదకని. వింటున్నారా లేదమ్మా? అటువంటి వ్యక్తి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ కుటుంబంలో నుంచి వచ్చాడు? లేవి కుటుంబం నుంచి. లేవి యొక్క ముని మనవడు, కహాతు మనవడు, ఇస్సాహారు కుమారుడైనటువంటి ఈ కోరాహు భయంకరమైనటువంటి మనిషి ఏ విధంగా చనిపోయాడు? భూమి మింగివేసింది, పాము మింగేసింది చూసాం, లేదా కుక్క మింగేసింది. ఇంకోటి ఏదంటే భూమి మింగేసింది మొత్తం అతని కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ. కానీ కుమారులు చూసుకున్నట్లయితే దేవునికి విరోధంగా వారు నడుచుకోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఒకవేళ తండ్రిని కూడా వారు హెచ్చరించి ఉండొచ్చు. నువ్వు చేసేటువంటి పని
సరైనది కాదని తండ్రితోటి వీరు ఏకీభవించలేదు. మీరు సంఖ్యాకాండం 16 చదువుకుంటే మీకు అదంతా కనబడుతుంది అక్కడ. కానీ వీరు ప్రత్యేకంగా ఉన్నారు. నిజంగా ఎన్ని కీర్తనలు రాశారు కానీ 11 కీర్తనలు ఎన్నో ఇందులో పొందుపరిచారు. కోరాహు కుమారులు వీరు రచించినటువంటి ఈ 44వ కీర్తన నిజంగా 1 నుంచి 8 వచనాలు చూసుకున్నట్లయితే యెహోషాపాతు మీద అమ్మోనీయులను ఎవరింకా మోయాబులను 1వ వచనం నుంచి చూసుకుంటే 8 వరకు మోయాబులను అమ్మోనీయులు యెహోషాపాతు మీద తిరుగుబాటు చేస్తే యెహోషాపాతు వెళ్ళిపోయాడు. నాకు సైన్యం ఉంది, నాకు బలం ఉందని చెప్పేసి మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు యెహోషాపాతు గారు? మీరు ఇంటికి వెళ్తారో చదవండి. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను వీరితోటి యుద్ధము చెయ్యినా వద్దా? దేవుడు మనతో మాట్లాడాలండి. మనం ఎంత మాట్లాడాలని ఏమనుకున్నా సరే దేవుడు మనలో లేకపోతే మనమేమి కూడా మాట్లాడాలి. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే గొప్పల కోసం, పేరు కోసం మనం మాట్లాడుతూ ఉంటాం మనుషులుగా. మనం ఎప్పుడు కూడా అందుకే మనుషులు ఎదుటి కనుక నువ్వు ఆ గొప్పతనాన్ని కనుక నువ్వు తెచ్చుకున్నట్లయితే దేవుని ఎదుటి ఎలాగుంటుందంటే అది ఎలాగుంటుంది? వాక్యమే చెప్తున్నాను నేను. లోకాసువార్త అనుకుంటాను 15వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మనం మనుషుల ఎదుట గనులని మనం చెప్పుకున్నట్లయితే అది దేవుని ఎదుట అసహ్యం అంట ఆయనకి. మనకు మనుషుల యొక్క మెప్పు మనకు అవసరం లేదు. ఇక్కడ యెహోషాపాతు కూడా ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను వెళ్ళనా వద్దని. దేవుడు మీరు వెళ్ళండి, నేను మీ పక్షాన నేను ఉంటాను అన్నాడు. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు కత్తి పట్టుకుని వెళ్ళవలసిన లేదు, తుపాకీ పట్టుకుని వెళ్ళవలసిన లేదు. అసలు ఎరుకో కోటలు, ఆ గోడలు, ఆ ప్రకారములు ప్రవేశించినటువంటి ఆ స్థలంలోనికి ఎలాగెళ్ళారండి వాళ్ళు? కేవలం శబ్దం చేసి, బోరలు ఊది, చప్పట్లు కొట్టుతూ కూలిపోనీ లేదా? మన దేవుడు అంత గొప్ప దేవుడు. వీరు కూడా దేవుడు యెహోషాపాతు యందు ఉండి విజయం సాధించారు. అయితే మనం కూడా మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరిగితే అయ్యో ప్రభు గొప్ప కార్యం చేశాడు అని అంటాం. తర్వాత ఏమైపోతాము? మర్చిపోయి లోకంలో కలిసిపోతాం. వీళ్ళు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు కదా. దాని తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ప్రభువుని వేడుకుంటున్నారు. ఇక మనం 22 నుంచి చదివారు కదా మీరు. వారందరూ కూడా నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రభువా, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు. ఎప్పుడంటే దేవుడు రక్షించేది మనల్ని? ఎప్పుడంటే మనల్ని కాపాడేది? ఎప్పుడు రక్షించేది? ఎప్పుడు రక్షించేది? ఎప్పుడు కాపాడేది మనల్ని దేవుడు. దేవునికి మనం ఇష్టమైనటువంటి వారుగా మనం జీవించినట్లయితే, ఇష్టంగా జీవించాలంటే నీలో పాపం ఉండకూడదు, పవిత్రంగా జీవించాలి మనం. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. లేకపోయినట్లయితే, అందుకే యోబు గారు అంటున్నారు కదా, ఇదిగో నేను ఆదాము కప్పుకున్నట్లు నేను పాపాలను కప్పుకోవట్లేదు. ఆదాము కప్పుకున్నాడా లేదా? కప్పుకున్నాడు. నేను ఆ విధంగా లేదు. మనమైతే కప్పుకుంటాం పాపాలని. ఇదిగో వీరు నిరీక్షణ కలిగి ఉన్నారు. అయ్యో ప్రభువా, మమ్మల్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు మౌనిగా ఉన్నావు. చదవండి, చదివితే మీకు తెలుస్తుంది కదా. 22 నుంచి చదవండి. నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము. అమ్మా, దేవుడు నిజంగా నిద్రపోతాడా? ఆయనకి అలసట ఉంటుందా? మనకిలాగా నిద్రపోతాడైనా? మరి కీర్తన గ్రంథంలో 121 అధ్యాయంలో అక్కడే ఉన్నది, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోవడానికి ఉంది కదా. మరి ఇక్కడేంటి? వీరు కోరాహు కుమారులు ఈ విధంగా రాశారు, ప్రభువా మేలుకొనుము, నీవేళ నిద్రించుచున్నావు. క్వశ్చన్ మార్క్ పెట్టారు. నువ్వు నిద్రిస్తున్నావు అంటే పర్వాలేదు, నిద్రించుచున్నావు క్వశ్చన్ మార్క్. ఆయన నిద్రపోయేటంటే దేవుడు కాదు. కొన్ని సమయాలైనా మౌనంగా ఉంటాడు. ఇదిగో నా బిడ్డలు మారాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పాపాన్ని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టేది మళ్ళీ తెచ్చుకుంటాం, మేము విసర్జించాలంటే యోబులేక.
నువ్వు ఎప్పుడైతే విసర్జిస్తావో మళ్ళీ నువ్వు పాపం జోలికి వెళ్ళావు. మనం ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా సరే సణుక్కుంటమే వారి జీవితంలో, సణుకుల్లే. దేవుడు ఏం చేశాడు? మాకు శుభ్రంగా బంగాళదుంపలు, కేర దోసకాయలు, చక్కగా అదే మాకు పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశము అని అన్నారు. వారిలో ఎటువంటి మార్పు లేదు. దేవుని యందు భక్తి భయం లేదు వారికి. భయపడ్డారు. ఎప్పుడు? ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే దేవుని యొక్క భయం ఏంటో వారికి తెలిసింది. మళ్ళా తర్వాత రేవు దాటిన తర్వాత చేసేసారు వీరు. మనము ఆ విధంగా ఉండకూడదు. చూడండి, ఒక వచనం మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 11:11 చూస్తే, అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి ఈ మాటలు. యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. అయినను ఆ పైది చదవలేదమ్మా నువ్వు, నేను చెప్పడం పాప. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే, ఇదిగోండి, స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే ఎవడు గొప్పవాడు ఎవడో పుట్టలేదంట. అంత గొప్పవాడంట. ఏమిచ్చాడండి ప్రభు కొరకు? యోహాను గారు ఏమిచ్చారు చెప్పండి అమ్మా? శిరస్సు ఇచ్చేసాడమ్మా. తల ఇచ్చేసాడు. హెరోదియ అడిగింది తల కావాలని, బర్త్డే గిఫ్ట్ కింద తల ఇచ్చేసాడు. కింద చదవండి ఇప్పుడు అది. పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి, దేవుని కొరకు శిరస్సు ఇచ్చినటువంటి వాడికి పరలోకములో చివరి స్థానం అంట. ఆయన కంటే అల్పముగా అల్పులైనటువంటి వారికి ఎక్కడ? మొదటి స్థానం అంట. అల్పులుగా ఉండినట్లయితే మరి మన స్థానం ఎక్కడ ఉంటుంది? శిరస్సు ఇచ్చినటువంటి బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారికి చివరి స్థానం అయితే పరలోకంలో మనకి స్థానం ఉంది అసలు? అంటే మనలో మార్పు రావాలి, మారు మనసు మనం పొందాలి, నిరీక్షణ కలిగి వీరు జీవిస్తున్నారు. ఇదిగో సిమియోను కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కొరకు ఎదురు చూశాడంట. అతను ఆదరణ వచ్చే వరకు అతడు జీవించాడు. ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనలో ఆ నిరీక్షణ ఉన్నదా? చూడండి, కోరహు కుమారులు ఎంత గొప్పవారైతే నిజంగా దేవుడు కోరహు కుమారు యొక్క కీర్తనలు ఇందులో పొందుపరిచాడంటే పరిశుద్ధాత్ముడు రాయిపించాడు.